నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఆస్ట్రాలజీతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో గణించి మనకి మంచి విశ్లేషణలు చెబుతూ ఉంటారు. వారే నానాజీ పట్నాయక్ గారు. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. అంటే కొన్ని బిరుదులు ఉంటాయి. ఉదాహరణకి అభినవ కృష్ణ ఇట్లాంటి బిరుదులు. ఎందుకంటే ఈ బిరుదు గుర్తుండిపోయింది. రీసెంట్ గా ఒక రాజకీయ నాయకుడికి ఈ బిరుదునిచ్చారు కాబట్టి. ఇట్లాంటి బిరుదులు ఎలా వస్తాయి, వాటిని ఎందుకు ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది, అది కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకులకు. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే బిరుదులు రావడానికి జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, లేకపోతే వాళ్ళు అపకీర్తి పాలవ్వాలన్నా జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని కాంబినేషన్స్ చెప్తారు. మనకి పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా ప్రమోషన్స్ రావడం కానివ్వండి, రాజకీయంగా ఎదగడం కానివ్వండి, డీఫేమ్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటికీ కొన్ని సూత్రాలు చెప్పారు. నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే కారకుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు సూర్య భగవానుడు. ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా సూర్యుడు కనుక బాగుంటే వాళ్ళకి బిరుదులు కానీ, నేమ్ అండ్ ఫేమ్ కానీ, రాజకీయం కలిసి రావడం కానీ జరుగుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి బిరుదు గురించి మీరు అడుగుతున్నారు కదా. ఆయన జన్మజాతకంలో రవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సన్ ఈజ్ మోర్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అయ్యాడు. తిరుగులేదు. సో ఎప్పుడైనా సన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది రెండు రకాల విషయాలు ఇస్తుంది. ఒకటి బహుభార్యత్వం ఇస్తుంది. అందుకే చూడండి, రాజులకి అందరికి మీరు పాతకాలంలో చూస్తే కనుక ఎక్కువ మంది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది శుక్రతత్వాన్ని తగ్గిస్తుంది, రవితత్వాన్ని పెంచుతుంది. దానివల్ల కొంచెం వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళకి కావాలని చేయడం కూడా తెలియకుండా అట్లా జరిగిపోతుంది వాళ్ళ లైఫ్. అదే విధంగా కీర్తి, అందుకే చూడండి మనకి పాతకాలంలో రాజులకి బహుపరార్ పలానా వ్యక్తి వస్తున్నాడని అని కీర్తించుకుంటూ ఒక పెద్ద శ్లోకమే ఉండేది. దాని మీద ఒక పెద్ద ఇది, రాజాది రాజ రాజ మార్తాండ రాజ గంభీర బహుపరార్ అంటే ఏమిటంటే నువ్వు ఒక నేమ్ అండ్ ఫేమ్ పొందాలి అంటే నీ జాతక చక్రంలో సన్ బాగుండాలి. అందుకే మన వాళ్ళు చాలా క్లియర్ గా గాయత్రి మంత్రం పెట్టారు. గాయత్రి అంటే సూర్యుడి యొక్క కిరణమే గాయత్రి. సూర్య నమస్కారాలు చేసుకో. నువ్వు ఎందులో ఉన్నా, పొలం పనులు చేసే వ్యక్తి అయినా సరే ఇలా ఒక్కసారి నమస్కారం చేసుకో, అదే నీకు సూర్య నమస్కారం అన్నారు, అదే నీకు గాయత్రి అని చెప్పారు. కాబట్టి మనందరము కూడా మనకి కీర్తి రావాలంటే మొట్టమొదటిగా చేయవలసింది సూర్య నమస్కారం. దానివల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. ఇక కీర్తి యోగాలు, దశమస్థానం బాగుండడము, సూర్య భగవానుడు బాగుండడము, దానికి గోచార గ్రహాల యొక్క స్థితిగతులు వచ్చినప్పుడు కీర్తి వస్తుంది. అలా కాకుండా దశమం పాడైంది, గోచారం కూడా నెగటివ్ గోచారం జరుగుతుంది, అప్పుడు ఏమవుతుందంటే కీర్తి రాకపోగా చేస్తున్న జాబ్లో పెద్దవాళ్ళు అంటే వాళ్ళకంటే సుపీరియర్స్ ఇబ్బంది రావడము అలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమైపోతుందంటే అయ్యో ఏమిటి నాకు ఈ మధ్య ప్రమోషన్స్ రావట్లేదు, నాకు ఎక్కడికి వెళ్ళిన అవమానం జరుగుతుంది అంటూ ఉంటారు. దీనికి లలితా సహస్రనామాల్లో చక్కటి నామం ఉంది. ఏమిటిది అంటే రెండు రకాల నామాలు చేసుకోవాలి దీనికి. ఒకటి ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయిన మహా, చక్కటి కీర్తి వస్తుంది. రెండవది కొంతమంది అంటుంటారు, ఏమంటే నేను ఏం మాట్లాడినా సరే చెడైపోతుందండి, అసలు మంచి పేరు వస్తుంది కదా అని చెప్తే నాకు చెడు పేరు వచ్చింది ఏంటి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. ఇది అమ్మవారి యొక్క నామాల్లో. దీని అర్థం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారట తమలపాకు వేసుకుందట చక్కగా, కర్పూరము వీటికి అన్ని 15 రకాలు వేసుకుంటే ఆ సువాసనలు అన్ని లోకాలకి వ్యాపిస్తున్నాయట. అబ్బా ఏమి సువాసన రా అమ్మవారి నోటి నుంచి వస్తుంది అనుకుంటున్నాయట అన్ని లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నోటి నుంచి వచ్చిన సువాసన గురించి, అమ్మవారి గురించి మనం గనక కీర్తించుకున్నట్లయితే మనం మాట్లాడేది కూడా అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఈవిడ, ఎంత చక్కటి మాట చెప్పింది అంటారు. అలాగే ఇంకో శ్లోకం చెప్పాను, ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని. అమ్మవారు భానుమండలంలో భైరవి అనే పేరుతో ఉంటుంది అమ్మవారు. ఆ లోపల ఉన్న అమ్మవారిని నువ్వు ఎప్పుడైతే స్మరించుకుంటున్నావో, సూర్య భగవానుడు కీర్తి కారకుడు కాబట్టి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఆరోగ్యము, కీర్తి, పేరు ప్రఖ్యాతలు రావడము, ఇట్లాంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి అవార్డు లాంటిది ఏదైనా రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రోజు సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా గనక చేయగలిగితే, మనకి శాస్త్రంలో 3 విధానాలు ఉన్నాయి మన పూర్వజన్మ పాపాన్ని తగ్గించుకునేవి. ఒకటి లలిత చదువుకోవడం, లలితా సహస్రనామం.
అందులో ఒక్క నామము, కేవలం ఒక్క నామం చేసినా కూడా ఉమ్, అది మనం ఎన్నో జన్మల పాప పుణ్యాలతో మనం జన్మెత్తుతాం. అంటే జస్ట్ ముందు జన్మదికి మాత్రమే కాదు, ఉమ్, ఒక 100 జన్మల క్రితంది కూడా ఇక్కడ వస్తుంది ఒక్కోసారి. బా, ఉమ్, ఎందుకంటే ఆ పర్టికులర్ కాంబినేషన్ రావాలి. ఒకడికి ఎవరికో రుణం ఉంటాం, ఇంకోటి ఏదో ఉంటుంది అట్లా. అలాగా మీకు ఎన్ని జన్మల పాపమున్నా దాన్ని దగ్ధం చేస్తున్నారు ఒక్క నామం కేవలం. ఉమ్, 1000 నామాల్లో ఒక్క నామం. ఒక్క నామం. అలాగే సూర్య నమస్కారాలు పూర్వజన్మ కర్మల్ని దగ్ధం చేస్తుంది. ఉమ్, ఇంకోటి మీరు మీ అంతటి మీరుగా వెళ్ళి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడము, ఇవి చేస్తూ మీరు గనక నేను చెప్పినట్టుగా ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లభిస్తుంది ఆ కీర్తి అనేటువంటిది. ఓకే. బిరుదులు ఎలా వస్తాయి అన్నదానికి చాలా మంచి యా, విశ్లేషణ ఇచ్చారు గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.